తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాల డొంక కదులుతోంది. పారదర్శకతకు పాతరేసి సన్నిహితులకే పెద్దపీట వేయడంపై ప్రభుత్వం కన్నెర చేస్తోంది. విశ్వవిద్యాలయాల్లో జరిగిన నియామక దస్త్రాలు ఉన్నత విద్యా మండలికి చేరాయి. ఈ వ్యవహారంపై మార్చి మొదటి వారంలో విచారణ జరిపే అవకాశం ఉండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది నియామకాల్లో అక్రమాలపై విచారణకు రంగం సిద్ధమవుతోంది. గత ఏడాది 103 బోధనేతర సిబ్బంది నియామకాలకు ప్రకటన ఇచ్చారు. భారీగా ముడుపులు తీసుకుని అనర్హుల్ని ఎంపిక చేశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంతో విశ్వవిద్యాలయానికి అర్ధంతరంగా సెలవులు ప్రకటించారు. సాధారణంగా సెలవు దినాల్లో కూడా పనిచేసే సిబ్బందికి సెలవులు ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో దీనిపై గవర్నర్తో పాటు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఫిర్యాదులు అందాయి. కొందరు మంత్రులు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల్లో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నియామకాల ప్రక్రియ నిలిపివేయాలని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వర్సిటీ రిజిస్ట్రార్ను ఆదేశించారు. ఈ ఆరోపణలపై విచారణ చేసేందుకు ఉన్నత విద్యామండలి ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. వర్సిటీ రిజిస్ట్రార్ సత్యరెడ్డి ఆధీనంలో ఉన్న నియామక దస్త్రాల్ని ద్విసభ్య కమిటీ పరిశీలించనుంది. స్వయం ప్రతిపత్తి హోదాతో విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న నియామకాలు వివాదాస్పదమవుతున్నాయి. గతంలో శ్రీకృష్ణదేవరాయ, కాకతీయ, ఆదికవి నన్నయ్య, ద్రవిడ, ఉస్మానియా, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల్లోనూ ఇదే తరహాలో బోధనా సిబ్బంది నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి కుసుమకుమారి పదవి నుంచి తప్పుకున్నారు.